శపించబడిన 5 వస్తువుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ డైబక్ బాక్స్. 2001లో కెవిన్ మానెస్ అనే వ్యక్తి ఒక హాలోకాస్ట్ సర్వైవర్ నుండి ఈ బాక్స్ని కొన్నారు. ఈ బాక్స్లో ఒక ఆత్మ ఉందని, ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి పీడకలలు, హెల్త్ ప్రాబ్లమ్స్, వింత వాసనలు, కలవరపరిచే సంఘటనలు జరిగేవట. తర్వాత దీనిని లాస్ వెగాస్లోని ఒక మ్యూజియంలో ఉంచారు. నెంబర్ 2, అనబాకస్ వెడ్డింగ్ డ్రెస్. 19th సెంచరీలో అనబాకస్ అనే రాయల్ ఉమెన్ తనకంటే తక్కువ స్థాయి వ్యక్తిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. దానికోసం వెడ్డింగ్ డ్రెస్ కూడా కొనుక్కుంది. కానీ ఈ మ్యారేజ్ని తన తండ్రి నిరాకరించడంతో అదే వెడ్డింగ్ డ్రెస్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆమె చనిపోయిన మ్యాన్షన్ని మ్యూజియంగా మార్చి ఆ డ్రెస్ని అక్కడ డిస్ప్లేలో ఉంచారు. అక్కడికి వచ్చిన వారికి ఆత్మ కనిపించడం, ఆ డ్రెస్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉండేదట. నెంబర్ 3, ఎనబెలా డాల్. 1970లో డోనా అనే అమ్మాయికి వాళ్ళ అమ్మ దీనిని గిఫ్ట్గా ఇచ్చింది. దీని అసలు పేరు మిల్ ర్యాగిడీ అన్. అప్పటి నుండి ఈ డాల్ ఒక ప్లేస్ నుండి వేరొక ప్లేస్కి చేంజ్ అవుతూ ఉండడం, అలాగే ఇంట్లో గోడలపై మెసేజెస్ రాస్తూ ఉండేదట. చివరికి డోనాలో కూడా ఈ ఆత్మ ప్రవేశించాలని చూసింది. అప్పుడు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడెన్ అండ్ లోరెన్ సహాయంతో దీనిని అకల్ట్ మ్యూజియంలో పెట్టి ఉంచారు. నెంబర్ 4, హోప్ డైమండ్. 17th సెంచరీలో సౌత్ ఇండియన్ మైన్స్లో దీనిని కనుగొన్నారు. ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందంట. ఈ వజ్రం ఒక హిందూ దేవత విగ్రహం నుండి తీశారని, ఆ శాపం వారిని వెంటాడుతుందని చెప్తారు. కింగ్ లూయిస్, కింగ్ జార్జ్, హోప్ ఫ్యామిలీ, అలాగే సుల్తాన్ అబ్దుల్ హమీ వీళ్ళంతా కూడా ఈ వజ్రం శాపం వల్లే మరణించారని చెప్తారు. నెంబర్ 5, టుటంఖమూన్ సమాధి. 3000 సంవత్సరాల క్రితం కింగ్ టుటంఖమూన్ చనిపోయినప్పుడు ఆయన బాడీని ఒక సమాధిలో పెట్టి ఉంచారు. అప్పటి నుంచి ఎవరైతే టుటంఖమూన్ విశ్రాంతి స్థలానికి భంగం కలిగిస్తారో వారందరూ చనిపోతారు అనేవారు. నెక్స్ట్ ఆ సమాధిని కొంతమంది తెరిచారు, కొద్దిసేపటికే మరణించారని కూడా అంటారు.